అసలు ఈ సమ్మర్ హాలిడేస్ ఉన్నా వర్కింగ్ డేస్ ఉన్నా మనకి ఆడవాళ్ళకి తప్పదండి పొద్దునే లేవడం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పద్దు. ఈరోజు నా డే ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఫన్నీ మూమెంట్, వర్క్, ఫ్యామిలీ టైం అన్నీ చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ లేవంగానైతే నాకు ఇది మడత పెట్టి బయటికి వెళ్ళడమే హ్యాబిట్ అండి. ఇది ఒక గుడ్ హ్యాబిట్. పిల్లలకు కూడా అదే నేర్పించాలి, ఎందుకంటే మళ్ళీ రోజంతా అలాగే ఉంటుంది. పిల్లలైతే ఇప్పుడే లేవరు, వాళ్ళు లేవాలంటే టైం పడుతుంది. వాళ్ళు లేవక ముందే మనం పనులన్నీ చేసుకోవాలి. నా సగం పనులన్నీ అయిపోవాలి. లేకపోతే వీడు అసలు లేస్తే ఇంకా నన్ను తగులుకుంటాడు చూడండి. ఒక్క పని చేయనియాడు. నేనైతే కోల్గేట్ యూజ్ చేస్తాను అండ్ నా బ్రష్ మీద నా పేరు ఉంటుందండి, ఎవ్వరు యూజ్ చేయొద్దు. ఇప్పుడు మనం బ్రష్ అయితే చేసుకుందాం. బ్రష్ అయితే అయిపోయిందండి. బ్రష్ అవ్వగానే నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఇది ఎలా యూజ్ చేయాలంటే చూడండి నా ఫేస్ ఎంత బ్రైట్గా అయిపోయిందో. ఇప్పుడు బ్రష్ చేయగానే నా మొదటి పని వాటర్ తాగడం. వాటర్ తాగడం హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా తాగాలి వాటర్, చాలా కూల్ ఉన్నాయి అవి. వాటర్ తాగడం అయిపోగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? ఫోన్ చూడడం. ఇందులో న్యూస్ అప్డేట్, నా వీడియోస్ ఎక్కడి దాకా వచ్చినాయి ఏంటి అనేదే చూస్తాను తప్ప ఇంకేం చూడనండి. ఏం ఫోనో ఏమో అండి, ఒక 5 minutes చూస్తామని అనుకుంటామా, 5 minutes కాకుండా 15 minutes అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా మనం టీ తాగేయాలి. టీ నాకు ఎనర్జీ. ఏదైనా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ టీ తాగుతానండి. చలో ఇప్పుడు మనం టీ పెట్టుకుందాం. అయ్యో రామా, ఫస్ట్ ఇక్కడ కిచెన్ అయితే సాఫ్ చేయాలి. ఇదైతే సాఫ్ చేసేద్దాం ఫాస్ట్గా. అప్పుడైతే చిన్న స్టవ్ ఉండేదండి, 2 బర్నర్. అస్సలు వర్క్ అవ్వకపోయేది, దాని మీద అసలు ఏం పెట్టినా అవ్వకపోయేది. అందుకే పెద్ద స్టవ్ కొనుక్కున్నా. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా కాబట్టి నాకు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి పనులన్నీ దీని మీద. ఈ స్టవ్ గ్లాస్ ఇది కదండి, వంట చేసిన తర్వాత గలీజ్గా అయిపోతుంది, కానీ కడిగిన తర్వాత ఎంత నీట్గా అవుతుందో. అసలు కడిగిన తర్వాత ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో, చకచకా మెరిసిపోతుంది. కానీ చాలా బరువు ఉంటుందండి, చాలా అంటే చాలా బరువు ఉంటుంది. లేవదు అసలు నాకు ఇది. ఈ గ్యాస్ అస్సలు లేవదు. కడిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అండి, ఇందులో వాటర్ పోతే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. అసలు తర్వాత రానే రాదు, మనం ఎంత ట్రై చేసినా రాదు, మళ్ళీ రిపేర్కి ఇవ్వాల్సి వస్తుంది. కానీ జాగ్రత్తగా వాడండి. పాలైతే వేడైపోయినాయి. ఇప్పుడు మనం టీ పెట్టుకుందాం. చూడండి ఎంత నీట్గా కడిగినా మళ్ళీ స్టార్ట్, ఇలాగే ఉంటుంది. టీ పౌడర్ అండి, టీ కాదు టీ పౌడర్. నాకైతే టీ అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎవరికన్నా టీ ఇష్టం ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ షుగర్ ఏంటంటే నేను కొంచెం స్వీట్ తాగుతాను, మా ఆయన కొంచెం స్వీట్ లైట్గా తాగుతాడు, అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను.
అండ్ ఇందులో ఏంటంటే నేను పెప్పర్ పౌడర్ వాడతానండి, నాకు చాలా ఇష్టం. మసాలా అయిపోయింది కూడా, కొంచెం చిటికెడు పెప్పర్ పౌడర్ వేస్తాను, బాగుంటుంది. మీరు కూడా యూజ్ చేయండి. టీ ఎలా ఉందో తాగి నాకు కామెంట్లో పెట్టండి. టీ రెడీ. టీ అయితే అయిపోయిందండి, నేనైతే తాగేస్తున్నాను. ఎప్పుడు తాగాలా అని అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం, తర్వాత ఇంకో టైం ఆయన లేచినప్పుడు అది ఇంకో టైం. చేస్. నిజంగా టీ తాగితే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుందండి. ఎంత ఎనర్జెటిక్ అనిపిస్తుందో, మైండ్ మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతుంది, అంత బాగుంటుంది. అండ్ ఇంకో విషయం అండి, 1K సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇచ్చాను కదా, అలాగే 3K సబ్స్క్రైబర్స్కి కూడా గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. ఆ గివ్ అవేతో పాటు ఇంకోటి ఏంటంటే, నేను పద్దు బ్లాగ్స్ విత్ టీ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నానండి. ఇది ఓన్లీ 5 మెంబర్స్కే. ఇలా కొంచెం పెరుగుతూ ఉన్నారు. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే 5 మెంబర్స్కి ఈ ఛాన్స్ దొరుకుతుంది నాతో టీ తాగడానికి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టీ తాగడం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నా మొదటి ఆయుధం ఏంటో మీకు చూపిస్తాను. 1 2 3 ఇది నా ఆయుధం కాదు, మనందరి ఆయుధం. ఫస్ట్ ఈ పనులన్నీ అవ్వాలంటే నాకు సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ వింటూ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఒక సాంగ్ ఉంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట అన్నది ఉండదు. అలా మనకు అలసట అన్నదే ఉండదు. మార్నింగ్ అయితే నేను కృష్ణ భజన్స్ వింటానండి, రాధాకృష్ణ. ఇంకేమి చూడండి, ఫస్ట్లోనే ఉంది. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కృష్ణుడినే దర్శించుకుంటాను, కృష్ణుడి సాంగ్సే వింటాను, తర్వాత వర్క్స్ అన్నీ చేసుకుంటాను. మా చిన్నోడు అయితే అన్నీ ఇలా తీసి పెడతాడండి. ఇదిగో ఇక్కడ ఇంకోటి, ఇవన్నీ తీసి పెడతాడు. అవన్నీ తీసి పెట్టేలోపే నాకు సగం రోజు మొత్తం అందులోనే అయిపోతుంది. మళ్ళీ నేను ఇంత క్లీన్గా పెడతానా, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఇదంతా చెత్త చేసేస్తాడు. అది మన పరిస్థితి. సరే, వీళ్ళు ఇంకా లేవనే లేదు. వీడు లేస్తే మాత్రం నా ప్రాణం తింటాడు, అసలు ఇది కూడా బట్టనియ్యాడు. ఈ పనులు అన్నీ అయిపోయినాక వీళ్ళిద్దరిని లేపుతండి నేను. ఈ చెత్త అంతా చేసేది మావాడే అండి. ఒక గన్ ఇప్పుడే దొరికింది. అమ్మయ్య, మొత్తానికైతే అయిపోయింది. చూసారండి ఎంత చెత్త ఉందో అసలు ఇంట్లో, మొత్తం పాప్కార్నే. చూసారా ఎంత నీట్గా చేశాను, ఒక్కసారి చూడండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ వీడియో పెడతాను చూడండి. ఆ చైర్ ఏమో ఇక్కడ ఉంటుంది, దానిపైన ఏమో మావాడు ఉంటాడు చూడండి. ఇప్పుడు వాళ్ళని లేపేద్దాం రండి. టోనీ, హర్షిత, అరే టోనీ లవ్వులో, అలే లవ్వులో 7:30 అయిపోయింది రో లవ్వులో. టోనీ, బ్రష్ టీతా, టీతో బ్రషా, టీతో బ్రషా, బ్రష్ టీతా, బ్రష్ టీతా, బ్రష్ టీతా. ఇక్కడ వరకు అయితే వర్క్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్తున్నాను. స్నానం చేసి వచ్చాక మళ్ళీ ఏమేమి చేస్తానో చూపిస్తాను, ఓకేనా? అప్పటిదాకా వెయిట్ చేయండి. స్నానం అయితే అయిపోయింది, రెడీ అవుతున్నాను. ఒక్కసారి ఈ పిన్స్ చూడండి. ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. చూడండి, ఇలా అయితే మనకి యూజ్ వస్తుంది, ఏం కనిపించకుండా ఉంటుంది. అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నాను.
ఫాస్ట్గా రెడీ అయిపోయి పిల్లలకైతే మనం టిఫిన్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా రెడీ అవ్వాలండి. ఇప్పుడే లేచారు కదా పిల్లలు, ఆకలి ఆకలి అంటున్నారు. బయట అయితే ఎండ తీవ్రంగా ఉంది అసలు. మనం ఇక్కడ స్నానం చేసినా ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి. హాయ్ అండి, నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళని లేపుతా చూడండి, వాళ్ళు బ్రష్ చేసి మళ్ళీ పడుకున్నారు. అసలు వీళ్ళు మామూలు కాదు అసలు. మా ఆయన అయితే నిజంగా హలో ఏంటిది, మీరైతే మరీ చిన్న పిల్లల వేస్తున్నారు. నేనైతే టీ పెడుతున్నాను, ప్లీజ్ తాగుతారా లేదా? ఎక్కడ లేని లొల్లి ఇంట్లోనే ఉంటది. అసలు మనం ఇంత అందంగా రెడీ అవుతాం కదా, సేమ్ అలాగే గ్యాస్ స్టవ్ ని కూడా అంతే అందంగా ఉంచాలని అనిపిస్తుంది నాకు. అందుకే నేను ముగ్గు వేసి తర్వాత వంట చేస్తా, ఏదన్నా ఉంటే తర్వాతనే. చాలా ఇష్టం అండి నాకు ఇలా నీట్గా ఇలా మంచిగా ముగ్గేయడం. మళ్ళీ ట్యూస్డే రోజు మా వారికి ఫాస్టింగ్ ఉంటుంది, అప్పుడు కూడా ఇలాగే ఉంచుతా. మీకు కూడా ఎంతమందికి ఇలా ముగ్గులు వేయడం ఇష్టమో కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టం ఇలా. మీకు ఇష్టం ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ ఇంకా కలర్స్ అయితే నేను మా ఊరు నుంచే తెచ్చుకుంటానండి. ఇక్కడైతే అస్సలు కొనుక్కోను. ముగ్గు అయినా సరే మా ఊరు నుంచే తెచ్చుకుంటాను. అక్కడ చాలా బాగుంటుంది ముగ్గు అయినా సరే అండ్ కలర్స్ అయినా సరే చాలా బాగుంటుంది. చూడండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయో. పిల్లలకి టిఫిన్ చేయడం ఉంటుంది కదా, అందుకే ఫాస్ట్గా వేసేసుకున్నాను, ఏదోలా వేసేసుకున్నాను. కానీ టైం ఉంటే మాత్రం చాలా బాగా చేస్తానండి, చాలా ఇష్టం నాకు. మళ్ళీ ఇది బ్లాక్ ఉంది కదా స్టవ్, దాని మీద మళ్ళీ ముగ్గేస్తే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంది. ఇక్కడ వేయడం మర్చిపోయా, ఇక్కడ మా వారికి టీ పెట్టాలి, పిల్లలకి టిఫిన్ చేయాలి. అవును, టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అసలు మేము ఎంత కొట్టుకునే వాళ్ళం తెలుసా. మా మమ్మీ పేపర్ చపాతీ అండ్ టీ పెట్టేది, నలుగురం ఇలా కూర్చునే వాళ్ళం. మంచిగా అందరికి ఒక్కొక్కటి ఇచ్చేది. అసలు ఒక్కరికి అటు ఇటు అయినా అసలు ఎంత కొట్టుకునే వాళ్ళం అంటే మేము ఆ చపాతీ కోసం. ఆ చపాతీ తిని స్కూల్కి వెళ్ళే వాళ్ళం. అసలు ఆ రోజులు ఎంత బాగుండేవో. ఆ టీ చపాతీ ఎంత తినే కొద్దీ అంత తినాలనిపించేది. కానీ ఇప్పుడేమో మా ఆయన మంచిగా పాస్తా చేయమంటున్నాడు. ఆ పాస్తా గోల ఏందో, ఈ ఇడ్లీ గోల ఏందో, ఈ దోశ గోల ఏందో. కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి, తప్పదు కదా. నాకైతే ఈ ఫ్యామిలీ ఏందో, ఈ వర్క్ ఏందో, పొద్దున లేవడం ఏందో, స్కూల్కి వెళ్ళడం ఏందో, నాకైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి, మా మమ్మీతోనే ఉండాలి అని అనిపిస్తుంది, నా ఫ్యామిలీతోనే ఉండాలి అని అనిపిస్తుంది. నాకైతే చిన్నప్పటి రోజులు బాగా గుర్తుకొస్తాయండి నిజంగా. మీకు కూడా గుర్తుకొస్తాయా? అయితే కామెంట్లో పెట్టండి. టీ అయితే అయిపోవడానికి వచ్చిందండి. ఆ టీ అయ్యేలోపు మా ఆయన పిల్లల్ని రెడీ చేస్తాడు. నిజంగా నాకు అలాంటి హస్బెండ్ దొరకడం చాలా అదృష్టం అండి. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాడు, నాకు సపోర్టివ్గా. ఇలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం అండి. పాస్తా అయితే పెట్టేస్తున్నాను. అప్పట్లోపు వీళ్ళు వచ్చేస్తారు. మా ఆయన టీ అయితే పెట్టేస్తాను. 7 days అయితే 7 టిఫిన్స్ చేస్తానండి ఖచ్చితంగా. రోజుకొకటి అయితే చేయాలి, లేకపోతే పిల్లలు అస్సలు తినరు. అయితే 7 days కి 7 టిఫిన్స్ చేశాను కదా, అది ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, త్వరలోనే అప్లోడ్ కూడా చేస్తాను. ఓకేనా? అప్పట్లోపు టీ తాగిద్దాం. ఇంకో విషయం అండి, నేను ఫస్ట్ టీ తాగానని మా ఆయనకు చెప్పకండి ఎవరు. కామెంట్లో అయితే అస్సలు పెట్టకండి నేను తాగినట్టు. అయితే అయిపోయింది, మా ఆయనకైతే ఇస్తున్నాను. చూసారా, వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు కూడా. మా వాడు చూడండి ఎంత స్మార్ట్, ఎంత క్యూట్, ఎంత హ్యాండ్సమ్ అనిపిస్తున్నారు. తీసుకోండి. పిల్లలు ఆకలి 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 అని చాలా సతాయిస్తున్నారు అసలు, అందుకే ఫాస్ట్ గా చేసేస్తున్నా. ఇప్పుడైతే నేను షార్ట్ కట్ లోనే చేస్తున్నా. ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా, 7 days 7 టిఫిన్స్, అదే తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇది షార్ట్ కట్ లో ఎలా చేసుకోవాలో చూడండి. మనకు కావాల్సింది షార్ట్ కటేగా.
ఆకలి అవుతుందా? నువ్వు లేచినావు ఇప్పుడే ఆకలి అవుతుందా? అమ్మా అయిపోయిందా? ఆకలి అవుతుంది బంగారు. చూశారండి, అసలు ఆకలి 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 అని నన్ను చంపేస్తున్నారు. ఇంకొద్దిసేపు అయితే నన్ను కూడా తినేసేటట్టున్నారు నా పిల్లలు. ఇంకా ఫాస్ట్ చేస్తున్నా. అసలు ఏం వేస్తున్నానో ఏం వేయట్లేదో కూడా నాకు తెలియట్లేదు. హర్షిత అయిపోయింది. సాస్ అయితే కంపల్సరీ వేయాలండి. సాస్ లేకపోతే అసలు పాస్తానే లేదు. నాకు ఎక్కువ అంటే వైట్ సాస్ పాస్తా తినబుద్ది అవుతుంది. అండ్ మమ్మీ ఎప్పుడు ఈ పాస్తానే చేస్తుంది అంటే నాకు వైట్ పాస్తా చేయడానికి రాదు. నేర్చుకొని మరి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు వైట్ పాస్తా చేయడానికి వస్తే నాకు కామెంట్లో పెట్టండి. అమ్మయ్య, పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి. అవును, మీ అందరికి ఒక డౌట్ రావాలి కదా, ఎవరికి ఆ డౌట్ రావట్లేదా? ఈమె మార్నింగ్ నుంచి అన్ని చేస్తుంది కానీ అసలు దేవుణ్ణి మొక్కుతుందా, దీపం పెడుతుందా అని ఎవరికన్నా డౌట్ వచ్చిందా? ఆ డౌట్ వస్తే మీరు కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఏం లేదండి, నేను పెడతాను. కాకపోతే గరికపాటి గారు ఏమన్నారో తెలుసా? ఇంటికి యజమానులే దీపం పెడితే చాలా మంచిదంట. ఆ పుణ్యం అనేది మన ఇంట్లో వాళ్ళందరికీ వస్తుందంట. అందుకే మా ఆయనే ఫస్ట్ దీపం పెడతారు. ఒకవేళ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా తప్పదు, మనమే పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూడా యజమానులు పెడతారా లేకపోతే మీరు పెడతారా? మీ యజమానులు పెడితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? టిఫిన్ రెడీ, పిల్లలకైతే పెట్టేస్తున్నాను. వాళ్ళు తిన్నాక ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. వామ్మో, వీళ్ళు చూడండి అసలు ఎట్లా వాటర్ తాగుతున్నారు ఇద్దరికిద్దరు. పట్టుకో. ఇప్పుడే ఆకలి 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 నన్ను చంపుకొని ఇప్పుడేమో మంచిగా ఇద్దరు ఈ వాటర్ బాటిల్ ఏడ తీసుకున్నామో కానీ అసలు ఈ బాటిల్ని వదలట్లేదండి వాళ్ళు. అంటే వాటర్ తాగుతున్నారు. తాగడం మంచిదే. బాగుందా? సూపర్ 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 సూపర్. మీరు తినే అంత లోపు అయితే మా ఆయన స్నానానికి వెళ్ళాలండి. స్నానం చేసి వచ్చి దీపం పెట్టాక మేమిద్దరం అయితే మంచిగా కలిసి తింటాం. చూసారా, మా ఆయన అయితే స్నానం చేసి వచ్చేసాడు. నేను మా పూజ గది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫస్ట్ శివ పార్వతి చూడండి. అసలు మేమైతే శివ పార్వతిని చాలా మొక్కుతాము. మా ఇష్టమైన దేవుడు శివ పార్వతి. అదేంటి, మార్నింగ్ ఏమో కృష్ణుడు ఇష్టం అని చెప్పింది, ఇప్పుడేమో శివ పార్వతి ఇష్టం అని చెప్తుంది. అలా అనుకుంటున్నారా? శివ పార్వతులు ఇష్టం అండి, కానీ కృష్ణుడు అంటే ప్రాణం, పిచ్చి, అందుకే. ఇంకో విషయం అండి, మా కులదేవత తులజా భవాని చూపిస్తాను నేను ఫోటో ఎలా ఉంటుందో. ఇదండి తులజా భవాని ఫోటో. అమ్మవారు మా కులదేవత. ప్రతి మంగళవారం ఫాస్టింగ్ ఉంటారండి. మా కులదేవత తులజా భవాని. మీ కులదేవత ఎవరో, మీరు కూడా ఫాస్టింగ్ ఉంటారా ఉండరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆయన పూజ అయిపోయిన తర్వాత నేనైతే ప్రతిరోజు మా ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటానండి. మా ఆయన కిందరం పెట్టి బొట్టు పెట్టి తర్వాత ఆశీర్వాదం తీసుకుంటాను. ఆశీర్వాదం ఇవ్వడం అంటే తనకు కూడా భలే ఇంట్రెస్ట్ అసలు. చూసారా ఫ్రెండ్స్, అప్పుడు బొట్టు లేనప్పుడు ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాక ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత అసలు. బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫేస్. అమ్మాయిలు అందరూ బొట్టు పెట్టుకోండి, ఆడవాళ్ళందరూ బొట్టు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమిద్దరం టిఫిన్ చేయలేదు కదా, ఇంకా టిఫిన్ తీసుకొస్తాను పదండి. సరికి టిఫిన్ తినడానికి నాకు 9:30 పట్టిందండి. మీకు ఎంత టైం పడుతుందో చూడండి, కామెంట్ పెట్టండి. టిఫిన్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది టేస్ట్? బాలేగా? సరే అత్తయ్య, ఉంటాను. ఇంకా మీ ఆరోగ్యం మామయ్య ఆరోగ్యం జాగ్రత్త. సరే మరి ఉంటాను.
మా అత్తగారండి రోజు ఈ టైంలో ఫోన్ చేస్తుంది. పిల్లలు ఎలా ఉన్నారు, మా అబ్బాయి ఎలా ఉన్నారు అని అడుగుతూనే ఉంటది. పాపం రోజు ఈ టైంలో ఖచ్చితంగా ఫోన్ చేస్తుందండి. చాలా గుర్తు చేస్తుంది అసలు. టిఫిన్ అయితే అయిపోయింది, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేయాలంటే మీ ఓన్ గా చేస్తారా? నేనైతే మా ఆయనని ఫుల్ టార్చర్ పెడతాను. అసలు ఆయన చెప్పే వరకు నేను వదిలిపెట్టా. ఆయన ఏదైతే చెప్తాడో అదే వండుతా. ఎందుకో తెలుసా? అందులో మళ్ళీ వంకలు తీస్తారు వాళ్ళు, నువ్వు ఇది వండినావు అది వండినావు అని. వాళ్ళు చెప్పింది మనం వండినాం అనుకోండి, ఏ టెన్షన్ ఉండదు అసలు. మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? మీరు ఓన్ గా చేస్తారా లేకపోతే మీరు మీ ఆయన చెప్పింది చేస్తారా? నాకు కామెంట్ లో పెట్టండి. లంచ్ 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 చేసేది ఉంది కదండి, ఇంకా చాలా టైం ఉంది. లంచ్ ముందు ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేయాలి? మనం రీల్ అయితే చేస్తున్నాం కదా, రీల్స్. ఆ రీల్స్ లో ఏదైతే ట్రెండింగ్ ఉందో అది చూస్తా ఉంటా. అందులో నాకేమో డాన్స్ అంటే ఇష్టము, మా ఆయనకేమో డాన్స్ రాదు. బలవంతంగా తీసుకొచ్చి మరీ లాక్కొచ్చి మరీ స్టెప్స్ అయితే నేర్పిస్తా. కానీ ఏదో 2-3 స్టెప్పులు వేస్తాడండి బలవంతంగా. అసలు చెయ్యా 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 అని అంటాడు. నా కోసం అని చేస్తాడు. ఇప్పుడు మేమిద్దరము ఒక డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, అది మీకు చూపిస్తాము. చూడండి ఎలా చేస్తాడు. అసలు ఎంత బలవంతంగా తీసుకురావాలో, ఆ స్టెప్స్ అన్ని నేర్పించినా మళ్ళీ ఒక 2-3 స్టెప్స్ చేస్తాడు. అసలు చెయ్యడు. చూడండి, మీరే చూడండి. మా ఆయనని పిలుస్తాను. అసలు కాదు, మీరే చూడండి. ట్రెండింగ్ లో ప్రమీల సాంగ్ వైరల్ అవుతుంది, చేద్దామా? నాకు డాన్స్ రాదు, నాకు ఎప్పుడు డాన్స్ చేయమంటావు నువ్వు? అరే నీకు తెలుసా ఒక విషయము, మీరు చేస్తేనే ఫాలోవర్స్ పెరుగుతారండి. వ్యూవర్స్ మీరే చెప్పండి, మా ఆయన డాన్స్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, చెప్పండి. నాకు డాన్స్ రాదు, నువ్వు నాకు ఎందుకు ఎప్పుడు డాన్స్ అంటా ఉంటావు? నాకు రాదంటే నువ్వు వెళ్తాను. అరే ఏం కాదు రా భగవంతుడా, ఇగో నీకు వస్తుంది, నువ్వు చెయ్యి. ఏదో కామెడీ అంటే లైట్ గా మేనేజ్ చేస్తా. ఈ డాన్స్ నా వల్ల కాదే, నీకు దండం పెడతా. ఇల్లు అబ్బా ప్లీజ్ ఒక్కసారి నా బంగారు రమ్మంటే అస్సలు రాడు. చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడో. చూసింది చూసిందా సిగ్గుపడుతుంది. ఏం లేదు, ఫస్ట్ నువ్వు నా మీద ఇలా చేయి పెట్టాలి, ఓకేనా? చేయి పెట్టి 1 1 2 2 3 3 4 4 5 5 6 మళ్ళీ ఇంకో స్టెప్ ఎలా, మళ్ళీ అలాగే 1 2 3 చెయ్యి, హ్యాండ్ ఏ హ్యాండ్, ఓకేనా? తర్వాత మళ్ళీ ఇలా ఇలా ఇలానే మళ్ళీ ఇలా, ఓకేనా? ఒకసారి చేయి పెట్టు, మళ్ళీ హ్యాండ్, మళ్ళీ ఇలా, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 6 7 8 వచ్చింది. అయ్యా చూడు. సరేదా, చూసారా ఎంత బాగా చేస్తున్నాడు? కొట్టాలే. ఇప్పుడు ఇదా? ఇప్పుడు మళ్ళీ ఇలా దిష్టి తీయాలి, నాకే దిష్టి తీయాలి. ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి స్టార్ట్. వెరీ గుడ్, వచ్చింది. మొత్తానికి అయితే డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిందండి. మా ఆయన అయితే డాన్స్ నేర్పించేసిన, ఏదో అలా చేసిండు. ఆ వీడియో అప్లోడ్ చేస్తాము, చూడండి. ప్రమీల సాంగ్ వీడియో. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? వంట చేయాలి కదా, లంచ్ చేయాలి కదా, చేద్దాం పదండి. ఇంకా మా ఆయనకేమో పప్పు అన్నము మళ్ళీ ఆలు కర్రీ అడిగాడు. ఆలు కర్రీ అయితే నేను చెయ్యను ఇప్పుడు, ఎందుకంటే మా అమ్మ నాకు పచ్చడి పంపించింది. చూడండి అసలు ఎంత బాగుంది, నోరు ఊరుతుంది కదా మీకు కూడా. చూసారు అసలు ఎంత బాగుంది పచ్చడి కదా. అన్నం, పప్పు అండ్ ఆవకాయ పచ్చడి, ఈ 3 కలుపుకొని అందులో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు. మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, తర్వాత లవ్ యూ చెప్పాలి. లవ్ యూ మా. అయిపోయిందా? ఇప్పుడు రైస్ పెడదాం. నేనైతే ఆఫ్టర్నూన్ రైస్ అండ్ ఈవినింగ్ నైట్ టైంలో అయితే కంపల్సరీ చపాతీ లేకపోతే జొన్న రొట్టె చేస్తాను.
జొన్న రొట్టె ఎక్కువ తినరు, చపాతీ ఎక్కువ తింటారు. కాబట్టి నేను చపాతీ, అది కూడా పేపర్ చపాతీ చేస్తాను. ఇట్లా అది చేస్తా చూడండి, అది చెయ్యను. ఓన్లీ పేపర్ చపాతీ తింటారు మా వాళ్ళు. అదే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నా వీడియో ఉంది కదా, అందులో చూసి ట్రై చేయండి. కావాలంటే ఇంకోసారి పెడతాను వీడియో. రోజు ఆఫ్టర్నూన్ అయితే పప్పు ఉంటుందండి కంపల్సరీ, ఎందుకంటే పిల్లలు అదే తింటారు. అండ్ ఒక కర్రీ కూడా ఉంటుంది. ఒక మండే సాటర్డే అయితే మేము నాన్ వెజ్ అస్సలు తినము. తర్వాత రోజులన్నీ ఎగ్, పాలక్ ఎగ్ అని ఏదో విధంగా ఎగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అది పిల్లలకి హెల్తీ కూడా. పాలక్ ఎగ్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, అది చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్తీ ఉంటుంది. పప్పు అయితే పెట్టేస్తున్నానండి చూడండి. ఈ పప్పు అన్నం అయిపోయిన తర్వాత ఆవకాయ పచ్చడి తింటాం. ఈ అన్నము పప్పు ఆవకాయ పచ్చడితో పాటు వడియాలు ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది. అసలు వడియాలు లేకపోతే అసలు తినబుద్ధి కాదు కదా. మా ఇంట్లో ఏ వడియాలు లేవు, కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వడియాలు చేస్తా. బియ్యం వడియాలండి. నేనైతే నైటే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత అసలు పెద్దగా అయిపోయాయి ఇవి. 3 కప్స్ అండి, ఇవి 3 కప్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది చేద్దాం. నేనైతే 1 కప్పు సగ్గు బియ్యానికి 4 కప్పుల వాటర్ తీసుకుంటారు. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో దానికి కొలత తీసుకోండి చాలు. ఇప్పుడు ఈ వాటర్ వేడైపోయాక అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. సరిగా వాటర్ ఇలా ఉడికాక ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ పోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఇలాగే కలుపుతూ ఉండాలి. అది మొత్తం ఇలా దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి. సరే ఎంత చిక్కగా అయిందో. ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే 3-4 ఎండుమిర్చి తీసుకున్నాను నేనైతే. మీ ఇష్టం, పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది మిక్సీ పెడుతున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇదైతే వేసుకుంటున్నాను నేను మిర్చి. అండ్ ఇందులో జీలకర్ర అండ్ వాము చాలా మంచిదండి హెల్త్కి కూడా. వాము కూడా వేసుకుంటున్నాను చూడండి. అండ్ జీలకర్ర కూడా ఒక 1 టీ స్పూన్ ఉంటే చాలు. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. మొత్తం మెల్లగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఒక్కసారి. మీరు ఏ వడియాలు చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే సాబుదానా అంటే సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది ప్లాస్టిక్ కవర్ మీద లేకపోతే ఒక కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి ఇంతే. ఇది ఏం చేయాలి ఇప్పుడు, ప్లాస్టిక్ కవర్ మీద ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఎండబెట్టాలి. అంతే, అయిపోతుంది, ఈజీ. ఇవి ఎండినాక కూడా మీకు చూపిస్తాను, నా వడియాలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి పప్పు అయితే బాగా ఉడికింది. ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి తగినంత. కానీ ఈ పప్పే చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. దేనికి? ఆవకాయ పచ్చడికి ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను నేను. చాలా అంటే చాలా వాటర్ వేసుకోవాలి. మా టోనీగా చూడండి ఒక్కసారి ఎలా కూర్చున్నాడో. నేను చెప్పానా, ఆ చైరు ఒక్క ప్లేస్లో ఉండదండి, అసలు ఒక ప్లేస్లో ఉండదు చైరు. ఇగో ఇలా ఉంటుంది వాడి పరిస్థితి, ఇగో ఇలా ఉంటుంది. ఆ టబ్ చైరు అసలు ఒక్క ప్లేస్లో ఉంచాడు. చూడండి ఎట్లా చూస్తున్నాడు, టీవీ చూడండి ఎట్లా చూస్తున్నాడు. టోనీ నువ్వు అక్కడి నుంచి లేవాలి, ఇంకా టీకే చెప్పేది టోనీ. అయితే తాలింపు వేసేద్దామండి మనము. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. కాలుతుంది బాగా.
1 2 3 స్టార్ట్. ఒక స్పూన్ ఇలా వేసుకోవాలి. తర్వాత మిగిలింది మొత్తం ఇలా వేసుకుంటే అయిపోతుంది అంతే. తాలింపు చూడండి. రెడీ రెడీ పప్పు రెడీ. ఇప్పుడు మనం తినేద్దాము. ఫుల్ ఆకలి అవుతుంది. తర్వాత వడియాలు చేసుకుందాం. వడియాలు చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? మా టోనిగానికి అయితే ఫుల్ ఆకలి అవుతుందంట. అసలు పొద్దున్న నుంచి తినడము చేయడమే అవుతుందండి. ఇదే ఇంకా రొటీన్ చేస్తానే ఆఫ్టర్నూన్ అయిపోయింది. బ్యాటరీ మొత్తం వీక్ అయిపోయిందండి. ఇప్పుడు తినాలి. చూడండి ఎంత అసలు చెమటలు ఏంటి అసలు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా తినడం? తీసుకురాలా? ఫస్ట్ ఆవకాయ పచ్చడి టేస్ట్ చూద్దామండి. అబ్బా సూపర్. అసలు ఈ పప్పు కూడా అవసరం లేదు. ఆవకాయ పచ్చడి అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తే సూపర్. థ్యాంక్ యూ మా, లవ్ యూ మా. హర్షిత కూడా వచ్చింది చూడండి. హర్షిత అన్నం తిను. మమ్మీ మేము అందరం బాగుంటుంది. చూడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు నాకు. ఆవకాయ పచ్చడి కమ్ సూపర్, బాగుంది టేస్ట్. మీరు కూడా టేస్ట్ చేస్తారా? చూడండి. గబగబా అన్నం తినేసి మనకు వడియాలు పెట్టడం ఉందండి. ఇంకా గబగబా అన్నం తినేసి వడియాలు పెట్టాలి, ఓకేనా? మా తినడం అయితే అయిపోయింది. వీడేమో ఇగో ఇప్పటిదాకా తింటూనే ఉన్నాడు. గంట సేపు అయినా తింటాడు. సరే, మనమైతే ఇప్పుడు వడియాలు వేసుకుందాం. చూడండి, కవర్ ఇలా పెట్టుకోవాలి. కవర్ పెట్టుకున్నాక దాని మీద వడియాలు కొంచెమే పోసుకుంటూ పోవాలి. కొంచెం దూరం పోయాలి, ఎందుకంటే అవి ఎండినాక కొంచెం దగ్గర వస్తాయి అన్నట్టు. చూసారా, ఇలా పోసుకుంటూ పోవాలి. ఇవి ఎండినాక కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇంకా 2 days పడుతుంది అనుకుంటా ఇవి ఎండడానికి, కదా టోనీ? ఎన్ని డేస్ పడుతుంది టోనీ ఇది? లాస్ట్కి అయితే ఫైనల్లీ వడియాలు వేసుడు అయితే అయిపోయిందండి. ఖతం. ఇంకా ఇవి ఫ్యాన్ కింద ఎండబెట్టి రేపు మార్నింగ్ ఎండబెట్టి అయిపోతుంది. అప్పటిదాకా నేను రెస్ట్ తీసుకుంటాను. చాలా టైర్డ్ అయిపోయానండి అసలు. ఒక 1 hour రెస్ట్ తీసుకుంటే కానీ మన బాడీలో అసలు ఎనర్జీ రాదు. ఇప్పుడైతే 3 అవుతుంది. 4 కల్లా మంచిగా 1 hour రెస్ట్ తీసుకొని 4 కల్లా లేస్తాను. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది. అవును, నైట్లో పడుకుంటే గుడ్ నైట్ అని చెప్తారు కదా, డేలో పడుకుంటే ఏమంటారు? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే పడుకుంటున్నా. 4 o'clockకి మీ ముందుంటా, ఓకేనా? బాయ్ బాయ్. మమ్మీ ఆకలేస్తుంది. మమ్మీ ఆకలేస్తుంది. స్నాక్సా? అమ్మో, 4:30 అయిపోయిందా టైము? నన్ను అప్పుడు ఎందుకు లేపలేదు? ఫేవరెట్ కార్న్స్ చాలా. డైలీ వన్స్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి. ఫ్రూట్స్ అయినా, పకోడీలు అయినా, ఇదైనా, మ్యాగీ అయినా. ఈరోజు అయితే ఇది పెట్టాను. ఓకే, ఇప్పుడు టీ చేసుకుందాం. టీ అయితే పెట్టేశాను. నాకైతే మార్నింగ్ టైంలో టీ కావాలి, మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా టీ కావాలి. అసలు టీ తాగకపోతే నాకు ఎనర్జీ రాదండి అస్సలు. ఆ నిద్ర కూడా పోదు అసలు. ఇప్పుడు టీ తాగితేనే నాకు నిద్రపోతుంది అండ్ కొంచెం ఎనర్జెటిక్గా వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఫోటోగ్రాఫర్ నాని తను వస్తా అని చెప్పాడు. ఎందుకంటే షూట్ ఉంది మాకు ఇప్పుడు. అండ్ తనకి ఇక్కడ షాప్ ఉంది, ఫోటో స్టూడియో షాప్ ఉంది.
ఒకవేళ వీలుంటే వస్తా అని చెప్పాడు. అయినా వస్తాడు, తనే మాక్సిమం అన్ని తనే తీస్తాడు. కాకపోతే ఇంకా ఆయన బిజీ ఉన్నప్పుడు మాత్రం మేమే తీసుకుంటాం అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డిమార్ట్ పడింది. అది ఎప్పుడు వెళ్ళాలి అని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ రోజు మా ఆయనని ఖచ్చితంగా తీసుకెళ్తా. టీ తాగంగానే ఫస్ట్ అటే తీసుకెళ్తా. మేము పీపుల్ మార్ట్లోనే అన్ని తీసుకొని వచ్చేస్తాం. కాకపోతే కొత్తది కదా డిమార్ట్, ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది. అందుకే వెళ్తున్నాను. చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే మా వీడియోగ్రాఫర్ నాని ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, శారీ ఫంక్షన్, మ్యారేజ్, ఎంగేజ్మెంట్, బర్త్డే, ఇలాంటి అన్ని రకాల ఫంక్షన్ వీడియోస్ తీస్తాడు. అయినా చాలా తక్కువ బడ్జెట్లోనే తీస్తాడు, మరీ ఎక్కువ బడ్జెట్లో ఏం తీయడు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఒకసారి మీరు పిలవండి, స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా ఈ ఏరియానే కాదు, ఎక్కడైనా వచ్చి తీస్తాడు. ఫంక్షన్ అంటే పల్లెటూరు అయినా సిటీ అయినా ఎక్కడైనా వచ్చి తీస్తాడు. ఓకేనా? సరే అయితే నాని అయితే వచ్చేటట్టు లేడు, మేమైతే డిమార్ట్ కి రెడీ అవుతాము. మా వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ జస్ట్ కొద్దిగా లేట్ అయింది అంతే. ఎటువైనావు? షూట్ కొంచెం లేట్ అంటారా దీన్ని? అది షూట్ కి ఎండకి ఎట్లుంది మేడం? మా నాని ఎలాగో వచ్చాడు కాబట్టి ఒక 2-3 రీల్స్ అయితే కంపల్సరీ తీస్తాం. అది కూడా మీకు చూపిస్తాం కదా. ఓకే, ఇగో ఈ డైలాగ్ ఉంటుంది చూడు, కరెక్ట్ అడకొచ్చేటప్పుడు డైలాగ్. నాని ఒకసారి రావా? ఇప్పుడు మేము కూర్చొని ఉంటాం కదా, తను వచ్చే ఉంటది కదా, ఇప్పుడు వచ్చే సీన్ అది ఎట్లా తీస్తావు? పంచ్ రావాలా మనకు? పంచ్ రావాలా? 2 ఫ్రేమింగ్స్ వాడదాం. ఒకటి క్లోజ్అప్ నుంచి జూమ్ అవుట్ వద్దాం. రెండవది ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి అమ్మని రివీల్ చేసుకుందాం ఒకటి. తర్వాత మీ ఎక్స్ప్రెషన్ లాస్ట్ లో మిమ్మల్ని క్లోజ్అప్ లో కొట్టేసుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కొంచెం కామెడీ ఎలివేషన్ అవుతుంది అప్పుడు అక్కడ. సరే నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇప్పుడు చేద్దాం ఒకసారి. ఈ ఫ్రేమ్ వస్తుందా చూడు ఒకసారి. వస్తుంది. ఇలా బాగా వస్తుందా? ఓకే, రన్. రెడీ, స్టడీ, కూర్చోండి. ఇది ఓకేనా? ఓకే, ప్రాపర్ గా రెడీ. 1 2 3 గో, యాక్షన్. ఏమేవ్, ఇది ఒక ఫ్రేమ్. ఇప్పుడు మీరు ఆమెను పిలిచారు కదా, ఓకే. సో ఇప్పుడు నేను ఆమెను క్లోజర్ తీసుకుంటాను. ఒకటి బ్యాక్ వెళ్ళి ఇప్పుడే తీసుకుంటావా? లేదు, వస్తుంది, నేను అప్పుడే చూపిస్తాను మీకు. ఓకే, రెడీ. మీరు ఇట్లా ముందు కూర్చోండి. మేడం సారు పిలిచినట్టు ఇప్పుడు మీకు వినిపించింది కదా, చెప్పండి ఏంటి బేబీ అని చెప్పేసి అడగాలి. ఓకేనా? బేబీ అంటారా, మీరు ఏమంటారు? రెడీ, 1 2 3 కమన్ మేడం. ఏమైందండి? అలా కాదు మేడం, ఇప్పుడు మీరు ఇలా ఉంటారు కదా, సారు పిలవంగానే మీరు అది నిజంగా వర్క్ చేసినట్టు మీరు రావాలి, మీకు అనిపించాలి. ఏదో పని చేసి ఏమైందండి అలా కాదు, ఇట్లా నేను చూపిస్తాను కదా, మీరు పని చేస్తుంటారు కదా, ఏమండి ఏంటండి ఏం కావాలి ఇలా. ఓకే ఓకే సార్, ఓకే డైలాగ్ రావాలి. ఓకే, మళ్ళీ ఇట్లా నుంచి డౌట్ ఇన్సైడ్ కొడదాం. రెడీ, 1 2 3 గో. ఏమైందండి? ఇట్లా వస్తుంది మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఇంకా రావాలి. నిజంగా మీరు నిజంగా లోపల పని చేస్తుంటే సార్ పిలిస్తే ఎలా ఉంటుందో అలా రావాలి. లేదంటే ఇంకా సీరియస్ కూడా ఏంటి అని కూడా అడగచ్చు. అసలు ఏంటి అన్నది రావాలి, సీరియస్నెస్ రావాలి. ఏంటి చెప్పు, ఏం కావాలనాలి. రెడీ 1 2 3 గో. ఏంటి ఇట్లా రావాలి, ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అట్లా వస్తే అప్పుడు మనకి డ్యూటీ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏంటి అన్నది ఒకటేసారి అడిగెళ్ళి వీడికి వెళ్ళి వస్తాయి కదా, ఒక జూమ్ లో సీరియస్ కనిపించాలి కదా నాని. రెడీ, యాక్షన్ మేడం. ఏంటండి? అయ్యో, అసలు వీళ్ళు అసలు చెయ్యనియరు. అరే 2 నిమిషాలు, స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ మేము చెయ్యలేం కదా. ఆడే ఉంటాను కూడా, కూర్చో బుద్ధిగా లేకపోతే. ఒకటి జూమ్ అవుట్ నుంచి అరే ఆగిరా.
వీడియో ఇట్లా వచ్చి చూస్తారు కదా, అట్లా సార్ పిలిచి చూసినప్పుడు ఐస్ మాత్రం ఒకే కాన్స్టెంట్ గా ఉండాలి. ఇలా బ్లింకింగ్ అటు ఇటు చూసినట్టు ఉండద్దు. ఓకే డన్ రండి, ఒకటి జూమ్ లో తీసుకుంటా. రెడీ 1 2 3 కమ్ ఫాస్ట్. ఏమైందండి? సీరియస్ ఎక్స్ప్రెషన్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చూశారు కదండి మా రీల్స్ ఎట్లా తీయడం ఏంటి అనేది, షూట్ ఎట్లా ఉంటుంది అనేది చూశారు కదా. మధ్యలో వీడు డిస్టర్బ్ చేస్తాడు, మధ్యలో ఆ ఫ్రేమింగ్ మంచిగా రాలేదని అంటారు. ఆయన ఫ్రేమింగ్ మంచిగా వస్తే మా ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చితే నా ఎక్స్ప్రెషన్స్ మంచిగా రావు. అబ్బా గోల రోజంతా ఇందులోనే అయిపోతుంది. అసలు ఇలా ఉంటుందండి. మనము 30 సెకండ్ రీల్సే తీస్తాం కానీ దానికి ఎడిటింగ్ అని అదని ఇదని మళ్ళీ అందులో మ్యూజిక్ యాడ్ చేయడము, ఎఫెక్ట్స్ యాడ్ చేయడము, అమ్మ రోజంతా పడుతుంది ఇంకా దానికే. అసలు ఆ రీల్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఒక రోజు పడుతుందండి. 30 సెకండ్ రీల్స్ అనుకుంటే ఇలా అయిపోతుందేమో అనుకున్నా అసలు, కానీ దానికి ఫ్రేమింగ్ అని దానికి మళ్ళీ మ్యూజిక్ అని అసలు ఎన్ని ఉంటాయో అమ్మో. వీళ్ళతో చేయడం అంటే ఇంకా కష్టం. కానీ రీల్స్ చేసే వాళ్ళు మాత్రం చాలా అసలు గ్రేట్ అండి, ఎందుకంటే ఇంత ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. సో మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మాకు డిమార్ట్ వెళ్ళే టైం అయింది, ఫస్ట్ డిమార్ట్ వెళ్ళాలి. ఓకేనా, మీకు డిమార్ట్ చూపిస్తాను. ఓకే, కొత్త డిమార్ట్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము, పదండి. మేమైతే వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము అందరం. టోనీ చలో చలో, लाइक करना सब्सक्राइब करना। हाँ लाइक करना सब्सक्राइब करना। और क्या भाषा है रे? हिंदी भाषा, हमको हिंदी आती। చూశారా అసలు బయటికి వస్తే ఎంత బాగుందో. నేను ప్రతి మంత్ ఈ పీపుల్ మార్ట్ లోనే తీసుకుంటానండి. ఇంత ముందు కూడా వీడియో పెట్టాను పీపుల్ మార్ట్ది, చూడండి. కాకపోతే కొత్త డిమార్ట్ వచ్చిందని చూడ్డానికి వెళ్తున్నాం తప్ప ఎప్పుడు అక్కడే తీసుకుంటాను. ప్రతి వీక్ మా ఏరియాలో మార్కెట్ ఉంటుందండి. చూడండి ఎంత రష్గా ఉంది, అసలు ఇంత కూడా ప్లేస్ లేదు. చూసారా అసలు ఎలా కూర్చున్నారు, ఇంత పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ మార్కెట్ లోనే నేను కూరగాయలు తీసుకుంటానండి. ఏదైనా కొత్తది పడ్డదంటే, కొత్త డిమార్ట్ అవ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి, వెళ్ళాలంటే చాలా ఎక్సైట్మెంట్ గా వెళ్తాం కదా. చూడండి అసలు కొత్త ఏరియా మంచి అనిపిస్తుంది కదా. అసలు చూడు, అవును మామే, బాగుందండి. నా ఈవినింగ్ టైం వ్యూ కూడా బాగుంది. మొత్తానికైతే డిమార్ట్ వచ్చేసామండి, కొత్త డిమార్ట్. బ్యాక్ సైడ్ ఎంట్రీ గైస్, బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. అసలు కొత్తది కదా, లైట్లు ఎక్కువ ఉన్నాయి, ఏసీలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఏసీలు ఉంటాయి. చూడండి చూడండి కొత్త డిమార్ట్, చూడండి డిమార్ట్ డిమార్ట్. ఓహో స్మెల్ బాగా వస్తుంది. ఓహో ఓకే. చూడండి అసలు లోపల ఎంత పెద్ద ఉంది హాల్. వావ్ సూపర్ కదా. ఇక్కడ చూడండి అసలు ఎంత స్పేస్ ఇచ్చారు కదా వీళ్ళు, కొత్త డిమార్ట్ అని స్పేస్ ఇచ్చినట్టున్నారు, చాలా బాగుంది. అండ్ నా పిల్లలైతే చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు టోనీ గాడు చూడండి అసలు ఎలా చేస్తున్నాడు. అమ్మాయిలు అన్నాక డిమార్ట్కి వచ్చి కిచెన్ ఐటమ్ చూడకపోవడమా, అమ్మో అస్సలు అవ్వదు కదా, అన్నీ చూస్తాం కదా. ఇక్కడ చూడండి అసలు బాటిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో, అబ్బాబ్బాబ్బా సూపర్. అసలు నేనైతే చెప్పులు కొనుక్కుంటున్నాను, అసలు ఎలా ఉందో చెప్పండి. ఏ చెప్పులు కొనుక్కోవాలో అర్థం కావట్లేదు, అన్ని రకాల చెప్పులు ఉన్నాయి, అసలు ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇది బాగుంది కదా, ఇదే కొంటా. చూడండి ఎలా ఉంది, బాగుందా?
నాకైతే నచ్చిందండి. నేనైతే ఇదే ఫిక్స్ అయిపోయా. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత స్పేస్ ఉంది కదా. చలో లిఫ్ట్, చలో చలో చలో. అసలు లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్లాత్స్ అయితే ఉన్నాయి, బట్టలు, కిడ్స్, ఉమెన్, మెన్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. అసలు కుర్తాస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఏదో ఒకటి కొనుక్కోపోవాలి నేనైతే. నాకైతే బాగా నచ్చింది. కానీ చెప్పులు కొనుక్కున్నా కదా, ఇప్పుడు కుర్తాస్ వద్దులే. అసలు టోనీ చూడండి, అసలు అందులో నుంచి అస్సలు దిగట్లేదు, అందులోనే ఉంటున్నాడు. టోనీ కోసం అయితే ఒక టీ షర్ట్ అయితే కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి టోనీ కోసం ఒక మంచి టీ షర్ట్. అరే మీకోసం కాదు, చిత కోసం అయితే ఇది తీసుకుంటున్నా. నైట్ డ్రెస్ చూడండి, నచ్చిందా? ఎలా ఉంది? ఇంకా మేము వెళ్తున్నాం కిందికి. అచ్చో టోనీ చూడండి, అసలు ఇది నొక్కుతా అది నొక్కుతా అని ప్రాణం తింటున్నాడు అసలు. రండి 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 రండి, మీరు కూడా రండి. ఫైనల్ గా ఇవన్నీ తీసుకొని బయటికి అయితే వచ్చేసినాం. అసలు ఏమి తీసుకోవద్దు అంటూనే ఇన్ని తీసుకున్నారు. అందరు ఒకటి తీసుకున్నాం. డిమార్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అస్సలు కాదండి, పానీపూరి తినడానికి వెళ్తున్నాం. చాలా ఆకలిగా ఉంది, అందుకే పానీపూరి తినడానికి వెళ్తున్నాం. అండ్ అక్కడ పానీపూరి మాత్రం వేరే లెవెల్ అండి. సూపర్ ఉంటుంది పానీపూరి కదా హర్షిత? బాగుంటది కదా, బాగుంటది అసలు. పీపుల్ మార్ట్ కి ఆపోజిట్ రూట్ లో ఉంటదండి. చాలా బాగా చేస్తారు వాళ్ళు, సూపర్ ఉంటది. పానీపూరి తినేసిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఇదేనండి నేను చెప్పిన పానీపూరి సెంటర్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు అన్న పానీపూరి. పీపుల్ మెగా మార్ట్ కి ఆపోజిట్ లైన్ లో ఉంటుంది. మున్గనూరులో ఎవరైనా తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. నాకు నచ్చింది కాబట్టి తింటున్నా కదన్నా. హాయ్ చెప్పండి అన్న. మీరు కూడా హాయ్ చెప్పండి. టోనీకి అయితే మసాలా పూరి అంటే చాలా ఇష్టము. టోనీకి మా ఆయనకి మసాలా పూరి, నేను హర్షిత అయితే పానీపూరియే తింటాం. ఎప్పుడు పానీపూరియే. కునగనూరు వాసులారా, మీకు ఎవరికైనా పానీపూరి తినాలి అనిపిస్తే ఇక్కడ విజిట్ అవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది పానీపూరి. మీరు చూడండి అసలు ఎట్లా తింటున్నాడు. బాగుంది కదా, సూపర్ టేస్ట్. మెల్లగా పానీపూరి తిన్నాక స్వీట్ పూరి తినకపోతే పాపం ఫీల్ అవుతుంది. స్వీట్ పూరి అమ్మయ్య. ఇక్కడైతే పానీపూరి తినడం అయిపోయింది. ఇంటికి వెళ్ళినాక వంట చేయాలి, చపాతీ చేయాలి. ఆ చపాతీ చేయాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి పానీపూరి తిన్నాం మేము. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు వెళ్ళి చపాతీ అండ్ ఏదో ఒక కర్రీ వండుకొని తినాలి. లెట్స్ గో. అమ్మయ్య, మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడే పానీపూరి తిన్నారు కాబట్టి అంత త్వరగా అయితే వీళ్ళు అన్నం అయితే తినరు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాతనే వంట చేస్తా. అంతలోపు నేను బయట ముగ్గేసేస్తా, ఒక పని అయిపోతుంది. 1 2 3 బూమ్ బూమ్, నేను రెడీ.
ముగ్గు వేసుకుందాం మనం. ముగ్గు వేసుకోవాలంటే ఫస్ట్ వాటర్ చల్లాలి. ఈ ముగ్గు చూడండి, ఇది మా ఊరు నుంచి తెప్పించా. ఇక్కడ అంటే అసలు ఈ కలర్స్ ఏంటో అస్సలు బాగోదు, అక్కడైతే ఇలా స్మూత్గా పడుతుంది. ఇప్పుడైతే చిన్న ముగ్గేస్తాను, తర్వాత మంగళవారం అయితే పెద్ద ముగ్గేస్తా, కానీ నార్మల్ డేస్లో అయితే చిన్న ముగ్గేస్తాను. అయినా ఇప్పుడు ముగ్గేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మనకు మార్నింగ్ తొందరగా కావాలంటే మనము కొన్ని పనులు సాయంత్రమే చేసుకోవాలి. అవును, మీ అందరికీ చుక్కల ముగ్గు ఇష్టమా లేకపోతే ఇలా డిజైన్లు ఇష్టమా చెప్పండి, కామెంట్లో పెట్టండి. నాకైతే అసలు చుక్కల ముగ్గు అస్సలు రాదండి, ఈ డిజైన్ ముగ్గులే వస్తాయి అన్ని, అది కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద ఏం రావండి. చూడండి ఎలా ఉంది కలర్. బాగుంది కదా కలర్. మీకు ఒకవేళ ముగ్గు మంచి అనిపిస్తే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేదంటే అస్సలు బాగాలేదని కామెంట్ చేయండి. ఇంకా మంచి వేయడానికి ట్రై చేస్తాను. అంతే నా ముగ్గు. వంట కూడా చేసుకోవాలి కదండి, అందుకే ఫాస్ట్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు టాయ్ 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 ఏదో తేడాగా ఉందేంటి. సైడ్ ముగ్గులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైడ్ ముగ్గులు అయితే నాకు అస్సలు రావు, అదొక్కటే వచ్చు. మీకు విషయం తెలుసా అండి, మా గార్డెన్లో అయితే ఇంత పెద్ద జామకాయ కాస్తుంది. ఎప్పుడు తెంపుదామా ఎప్పుడు తిందామా అనే ఉంది నాకు. కమా, అయిపోయింది ముగ్గు. ఆనియన్ నిజంగా ఆడవాళ్ళకి పెద్ద శత్రువు అండి. చూడండి అసలు కళ్ళల్లో ఎట్లా వాటర్ వస్తున్నాయి. అండ్ ఆలు చపాతి ఎప్పుడు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా చేసి పడుకోవాలనిపిస్తుందండి నిజంగా. ఆలు కర్రీ అయితే మీకు చూపించే అవసరం లేదు, అందరికీ వస్తుంది. చపాతి ఎలా చేయాలో అది చూపిస్తాను, ఓకేనా. చపాతి ఇంతకు ముందు పేపర్ చపాతి ఎలా చేయాలో చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వాటర్, పిండి, అందులో సాల్ట్ వేయాలి తగినంత. వాటర్ ఫుల్గా పోసుకోవాలి. ఏమండి కొంచెం అది కర్రీ కలపరా? ఏమండి కొంచెం కర్రీ కలపరా ప్లీజ్. అసలు పిండి రుచినప్పుడు నెయిల్స్ ఉంచుకోవద్దండి నిజంగా, ఆ నెయిల్ పాలిష్ మొత్తం అందులో పోతుంది. ఏమండి ఎక్కడున్నారు? కొంచెం కర్రీ కలపవా ప్లీజ్. కూడా మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారా? మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తాడు. మీకు కూడా హెల్ప్ చేస్తే కామెంట్ లో పెట్టండి, ఓకేనా. పిండి ఇలా పిస్తాలి కొంచెం దగ్గర. వాటర్ ఫుల్గా పోసి చాలు. ఉప్పు కూడా కరెక్ట్ గా ఉండాలండి. ఉప్పు ఎక్కువ తక్కువ అయితే అస్సలు చపాతీలే రావు. ఇంకా ఏమండి
కూర మాడిపోతుంది. అయిపోయింది మన పిండి పిసుకోవడం. ఇప్పుడు చపాతీ చేయడానికి రెడీ. మీరు చూడ్డానికి రెడీగా ఉన్నారా? నేనైతే చేయడానికి రెడీగా ఉన్నా. చూసింది అసలు మొత్తం 1 బాటిల్ ఖతం అయిపోయింది. అంత వాటర్ పడుతుంది చెయ్యి మీద పేపర్ చపాతీ చేయాలంటే, అంత వాటర్ పడుతుంది తెలుసా. అండ్ వర్క్ కూడా ఎక్కువ అండి. దీన్ని మొత్తం ఇట్లా పిక్కాలంటే ఇవన్నీ నొప్పిలేస్తాయి. కాకపోతే ఇదే టేస్టీగా అనిపిస్తుంది. ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్కి ఆయిల్ పూసుకోవాలి. పూసుకొని ఒక ఉండ తీసుకొని ఫస్ట్ ఇలా కార్నర్ నుంచి ఇలా చేసుకొని రావాలి. చూశారు కదా, పెనంలో కూడా కొంచెం ఆయిల్ పోసేయాలండి. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఆలు కర్రీ. ఇందులో కారం వేయలేదు అసలు. సోని తినడు, కారం వేస్తే అసలు తినడు. అందుకే వాడికి సపరేట్ గా ఒక కప్పులో తీసి తర్వాత మేము కారం పొడి వేసుకుంటాం. కారము మీరు మార్కెట్ లో కొంటారా లేకపోతే పట్టిస్తారా అండి? నేనైతే పట్టిస్తాను. పట్టించిన కారమే బాగుంటదండి. మార్కెట్ లో ప్యాకెట్ తీసుకుంటే అస్సలు బాగోదు. అయిపోయింది. ఇంకా చపాతీలు అయిపోతే అయిపోతుంది. తినేసి కావాలంటే ఇంకొచ్చి చూపిస్తే చూడండి. అంతే అండి ప్రాసెస్. ఇప్పుడు స్పీడ్గా చేసి స్పీడ్గా తినేసి పడుకుంటాము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. మొత్తానికి అయితే వంట అయిపోయిందండి. ఇగో వీళ్ళందరూ బ్యాండ్ కొడుతున్నారు, ఆకలి అవుతుంది ఫుల్గా. అండ్ మా టోనీ కానీ కర్రీ అప్పుడు చూపించిన కదా, మా టోనీ కానీ స్వీట్ చపాతీ, షుగర్ చపాతీ. మీలో ఎంతమందికి షుగర్ చపాతీ తెలుసు? పట్టురా, పట్టు. కంప్లీట్ అయిపోయింది వంట. ఇప్పుడు మేము తింటున్నాం. మేమైతే నైట్ టైంలో ఇలాగే అందరం కలిసి తింటామండి. మా ఆయనకు డ్యూటీ లేకపోతే మాత్రం ఇలా అందరం కలిసి తింటాం. ఒకవేళ డ్యూటీ ఉంటే ఇంకా తప్పదు కదా తినడం. కానీ ఇలా ఎంతమంది అందరు కలిసి తింటారో నాకు కామెంట్లో పెట్టండి. ఇదండి నా రోజు దినచర్య. కానీ మీరు ఒకటి గమనించారా, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను బోళ్ళు తోమడం కానీ బట్టలు ఉతకడం కానీ చేసింది చూసారా? ఎందుకంటే నాకు పనామె ఉంది కాబట్టి నేను అవి చెయ్యను. కానీ
మన మమ్మీ వాళ్ళు మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసేవాళ్ళు. వాళ్ళు ఎట్లా చేసిండ్రో ఏమో, మనకైతే అసలు ఇంత వర్క్ చేసినా మొత్తం అలసిపోతున్నాం. కానీ వాళ్ళైతే చాలా నిజంగా గ్రేట్ అండి. వాళ్ళని దండం పెట్టాలి, రోజు పొద్దున లేచి దండం పెట్టాలి. నిజంగా మన వల్ల కాదు అది. సో ఈ వీడియో నేను మదర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.